వీళ్ళు చెప్పింటుందా అదే 6,000కి రెంట్కి ఇస్తారు ఇల్లు 20,000 అడ్వాన్స్ అనేసి అక్కడికే వచ్చిన పైన ఉన్నారా సరే నేను పై మాట్లాడుతున్నా ఎక్స్క్యూజ్ మీ అది ఉన్నారా నా ఫ్రెండ్ అజయ్ అనేసి ఇల్లు 1 BHK ఉందండి వాళ్ళు చెప్పే అడిగితే 6,000 రైట్ దానికి ఇన్కమ్ కొంచెం తక్కువ 7,000 సరే అప్ప రేపే వచ్చుడండ కానీ అక్కడుండే చైర్ మాత్రం ముట్టదండ అయినా అవును కొత్తింది సరే కిటికీ తీసిందన్నా కట్టించాను దాని అవన్నీ వావ్ సూపర్గా ఉంది ఇది మండే జాగా మనకు టైం అవుతుంది రాసుకొని కూర్చొని వస్తుంది ఏమొస్తాను లేదు అమరావతికి అయ్యో అసలు టైం ఎంతైందో చూస్తాం ముందు వాట్ 3 అయిపోయిందా అయ్యో మా ఓనర్ వేరే చెప్పిందే వీటిపై ఏమైంది ఆ చైర్ మాత్రమే ముట్టదనేసి సో ఇప్పుడేం చేయేది ఇడు వాళ్ళు ఏమో చెప్తారు మనం తింటాం మనం కుర్రోళ్ళు బ్రో ఇక్కడ ఉంది ఆయన చెప్పింది నిజమే అనుకుంటా మాట్లాడిస్తారు వాళ్ళు ఇప్పుడు పంకొని వస్తుంది టైం వేరే 12 ఏం రామాయణం చేది దగించేది ఇక్కడంతా ఇది దరిద్రం చేరా మా ఇంటి పొద్దు రాత్రి వాళ్ళపై ఒక మాట ఆ చైర్ చూస్తున్నా చీర ముద్దే కొద్దిగా అవుతుంది
ఇంట్లో కొనుక్కుంటా, ఇంట్లో వచ్చి కొనుక్కొని వస్తా. వా ఏం రా సౌండ్ ఇది రే, తో తలనొప్పి తెప్పిస్తుంది నాకు. అయ్యో టైం చూస్తే 5 గంటలు అయిపోయింది. తో మా మంచి రామాయణం రాప ఇదంతా నాకు. అయ్యో రాత్రి కూడా సరిగా నిద్రలే. బా ఏమరా ఇది గోళు నాకు. తో ఏమరా ఇది? మా ఏంపా ఇది? అప్పా సరిగా నిద్ర కూడా లేదు రాత్రంతా. ఓ టైం ఏమి ఇంత పది అయిపోయిందే. ఫోన్ చేద్దాం ఉండు. మా ఎట్లో ఆ దరిద్రము కళ్ళు నుంచి ఆ చేరిడు అది పోతే పోని. హలో మచ్చా, ఏ బోర్ కొడుతుంది, నాకు దిగులు అవుతుందిరా అంట అనుకున్నావు కదా. అట్టంతా సీన్లే. ఆ దరిద్రం చేరు నేను ఇది ఇది పారేసిన దాన్ని నా ఫుల్ హ్యాపీగా ఇది ఇచ్చేసుకొని ఉంటాం పార్టీ. అయినా మా ఇంటికి రా మూసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసుకొని అన్నీ తినుకొని తాకొని సూపర్గా ఎంజాయ్ చేస్తాం. రా మచ్చా, ఆ దరిద్రము వెళ్ళిపోయా కదా, చాలు నాకు అది. రా వేగం రా. బాయ్. అంతా వెళ్తారు అప్ప, ఏమి ప్రాబ్లం లేదు. ఇద్దరం చేరు వెళ్ళిపోయా. వీడియోకి వచ్చి పెట్టండి. ఇదే మచ్చా, ఇది ఇట్లా వ్యూ ఇది బాగా. రే అయ్యో వీడేం రా ఇట్లుండిపోయాడు. మచ్చా చూసాము. ఏమైరా? వాట్లీ దానికేనేమో పద చూస్తా. రామచ్చ ఏమన్నా చూస్తాం పోయి. రా వేగం రా. అప్ప నీకు నీ ఇంటికి ఒక నమస్కారం, నేను పోతాను. రే మచ్చా ఉండరా. అప్ప వీడు ఇల్లు ఏమడి కాదు చూపిస్తున్నా. అప్ప వీడు నా ఫ్రెండ్, పోతే నా పైన కేసు అవుతుంది. మచ్చా ఆ చైర్లో కూర్చుండే వాళ్ళు ప్రతి ఒక్కరు బక్రాలే, అందరూ నా వశమైండే వాళ్ళే. ఆ చైర్ గురించి మీకు సరిగా తెలియదు అనుకుంటా.